క్రైస్తవులో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వాక్య భాగాలు మనం చదువుకున్నప్పుడు, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారం దినమందు ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువేయబడి ఉన్నారు. 3 మేకుల మధ్య 6 గంటలు యేసుక్రీస్తు సిలువ మీద ఉండి ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. అదే దినాన ఆయన సమాధి చేయబడ్డారు. ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా గమనిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు. మరి ఏమయ్యారు? మరణాన్ని గెలిచి ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ప్రాణము అర్పించగలడు. అలాగే పునరుద్ధానుడే తిరిగి లేవగలిగిన సర్వశక్తిగల దేవుడు మనం ఆరాధించే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు. దేవుడు ప్రజలందరి పాప నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. అలాగే ఆ ప్రజలందరినీ నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలి అని పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. దేవుడు అంటే మరణించగలడు. అలాగే తనంతట తానే మరణములో నుండి పునరుద్ధానాన్ని పొందుకొనగలడు. యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైతే నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆయన వెంబడిస్తారో, వారును కూడా మరణించినా గాని మరలా పునరుద్ధానము కలుగుతుంది. వాక్యంలో ప్రభు అంటారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరిగి లేస్తాడు, తిరిగి బ్రతుకుతాడు అని ప్రభు చెప్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నావా? అంతవరకు నీ భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను, రక్షణను, విశ్వాసమును కాపాడుకును. ప్రభు వచ్చినప్పుడు ఆయన వలె మార్పు చెంది మనం పరలోక రాజ్యం వెళ్తాము. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ప్రభువుని ఎరగక ఉన్నావా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన సేవించి ఆయన వెంబడిస్తే, ఆయన నమ్ముకుంటే మరణించినా కానీ మరలా బ్రతుకుతాము. మనమందరమును కూడా జీవం కలిగిన దేవుని వెంబడిస్తూ పునరుద్ధానము పొందు నిమిత్తము భక్తి చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడుతుంది గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సర్వశక్తి కలిగిన వాడా, మరణాన్ని గెలిచి లేచిన వాడా, స్తోత్రునైనా నువ్వు స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు మరణించి ఏ రీతిగా తిరిగి పునరుద్ధారుడై లేచి ఉన్నారు, మీ యందు విశ్వాసం ఉంచిన వారు, మిమ్మల్ని వెంబడిస్తున్న వారు, మిమ్మల్ని నమ్మిన వారు కూడా ఆ రీతిగానే వారు చనిపోయినప్పటికీ కూడా మరలా పునరుద్ధానం కలుగుతుందనే నిరీక్షణ మీరు మాకు కలిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మాటలు విన్న ప్రతి వారిని, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని మీరు ఆఖరికి సిద్ధపరిచి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.